మీకు ఆల్రెడీగా థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా! అక్క చేసిన ఫిష్ కర్రీ. అది ఆల్రెడీగా షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను. ఇది లాంగ్ వీడియో. ఎప్పుడూ నేను అక్క దగ్గర ఉన్ననా, ఇంట్లో ఉన్ననా, పోనీ మా పీజీలో ఉన్నా సరే నేను కటింగే చేస్తాను. బికాజ్ మనకొచ్చింది అదొక్కటే మాత్రమే. ఆ రోజు మాకు కార్నర్స్ కట్ చేయమంటే నేను టీవీలో ఇంకా కార్టూన్స్ పెట్టుకొని ఇంకా కార్నర్స్ కట్ చేస్తా ఉన్నాను. నాలాగా ఎంతమందికి హ్యాబిట్ చెప్పండి టీవీ పెట్టుకొని పని చేస్తే అసలు పని చేసినట్టు అనిపియదు. అండ్ సాంగ్స్ పెట్టుకొని వర్క్ చేసినా సరే నాకు అస్సలు అనిపియదు. పక్క నుంచి ఇంక మా చెర్రీ వాళ్ళు ఉంది కాబట్టి కార్టూన్సే పెట్టుకుంటాము. ఆబ్వియస్‌గా నేను కూడా కార్టూన్సే చూస్తాను. ఏమో తెలీదు చిన్నప్పటి నుంచి నాకు కార్టూన్స్ అంటే నాకు ఈ ఆనియన్ చూసిన ప్రతిసారి నాకు నా ఫ్రెండే గుర్తొస్తది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని అదే ఏడిపిస్తది. బట్ దాన్ని ఏడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ఆనియన్ ఒక్కతే మాత్రమే. అందుకే నాకు ఈ ఆనియన్ చూడగానే నాకు అదే ఎప్పుడు గుర్తొస్తుంది. మీకు కూడా అలా ఎవరైనా ఉన్నారా? మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో కూడా ఎవరైనా సరే ఎప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తారంటారు కదా! వాళ్ళకి ఆనియన్స్ కటింగ్ ఇచ్చేయండి. ఈజీగా సరిపోద్ది. ఇంక వాళ్ళు ఎప్పుడు ఏడవరనుకుంటారు కానీ ఆ రోజు ఏడ్చేలా చూస్తారు మీరే. ఆనియన్ కట్ చేస్తుంటే ఎందుకు ఏడుపొస్తదంటారు? దీనికి చిన్నప్పుడు స్టోరీ ఉంది. నాకు గుర్తులేదు. మీకు గుర్తుంటే చెప్పండి. ఇగో ఆనియన్స్ కట్ చేస్తుంటే పక్క నుంచి మా బావేమో అప్పుడే ఫిష్ తీసుకొనొచ్చారు. చూడండి మా చెర్రీ ఏమొచ్చి డాడీ ఏం తెచ్చారంటే ఫిష్ తెచ్చాను అంటున్నారు. ఇంకా మా అక్క షురూ చేసింది కర్రీని. ఫస్ట్ ఫిష్‌ను క్లీన్‌గా వాష్ చేసుకొని దానికి కొంచెం ఉప్పు, కారం, అక్క మసాలా అవన్నీ పెట్టి పట్టించేది. మా అక్క చెప్తుంది ఈ కర్రీ కుక్ చేసినప్పుడు పెళ్ళికి ముందు అస్సలు ఒక్కసారి కూడా నేను మీట్‌ని ముట్టుకునేదాన్ని గాదు. ఇప్పుడు ఈ పిల్లల వల్ల, హస్బెండ్ వల్ల నా చేతులతో నేనే కడిగి వండాల్సొస్తుందని చెప్పింది. మీలో ఎవరైనా ఉన్నారా? అంటే చికెన్ తిన్నాం గానీ మీట్ పట్టుకోము అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను అట్లా ఏం గాదు. ముట్టుకుంటాను, తింటాను కానీ కుకింగ్ ఒకటే చేయను. ఇంకా ఆ రోజైతే మా ఇంట్లో మా అక్క వెజిటబుల్ పులావ్ ప్లస్ ఫిష్ కర్రీ చేస్తుంది. మీరు సండే అయితే ఏ స్పెషల్ చేస్తారు చెప్పండి? మా ఇంట్లో కూడా ఎప్పుడూ సండే అయితే బగారా రైస్, చికెన్, మటన్ ఇవన్నీ నాన్ వెజ్ ఐటెమ్సే చేస్తారు. ఎవరైనా సండే రోజు వెజిటేరియన్స్ ఉన్నారా? నాకు కామెంట్ చేయండి. అంటే సండే అంటే ఫన్ డే అండ్ నాన్ వెజ్ డే అని నేను అనుకుంటాను. కానీ చాలామంది అంటారు వెజిటేరియన్ తినేవాళ్ళు కూడానా? ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు అసలైన ముచ్చట చెప్తా. అంటే వీడియోకి సంబంధించింది. అంటే ఫిష్ కర్రీ ప్రిపరేషన్ చెప్తా. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు నచ్చినట్టు ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత మన స్పైస్‌కి తగ్గట్టుగా చిల్లీస్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్‌గా ఇంట్లో పెట్టింది ఇంకా టేస్ట్ చాలా బావుంటది. తర్వాత అదేదో మసాలా మా అక్కది చేస్తుంది. అండ్ మీకు ఆ మసాలాది కావాలంటే నేను కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను. అది ఇలాచి ఇవన్నీ కలిపి చేసింది. అండ్ తర్వాత ఆ పేస్ట్‌ని బాగా ఆయిల్ పైకొచ్చే వరకు, తేలే వరకు నీట్‌గా చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు వేస్తే నీచు వాసన రాదు. పసుపేస్తే. అక్కడ మా అక్క ఫిష్ మసాలా అన్నీ వేస్తుంది. సో, మన స్పైసీకి తగ్గట్టు అన్ని మసాలాలు వేసేసుకొని, ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం లిడ్ పెట్టుకొని బాయిల్ చేసుకుంటే అంటే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే అప్పుడు మనకి టేస్టీగా ఒక అరోమా వస్తది. ఆ అరోమా వచ్చిన తర్వాత ఇంక వెంటనే ఫిష్ వేసుకోవడమే. ఫిష్ వేసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చు. మీకు పుల్లగా కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. మా అక్క అయితే చింతపండు యాడ్ చేయలేదు. నాకు తెలీదు మా అక్క యాక్చువల్‌గా కోల్‌కతాలో ఉండేవారు. ఆ కర్రీ ఇదేనా లేదని మా అక్క ఓన్ రెసిపీయో నాకు తెలీదు. అడిగి చెప్తాలేండి. మీరెవరైనా చేపల పులుసు ఇంకా చేస్తే నాకు కామెంట్ చేయండి. నేను ట్రై చేయను. మా ఫ్రెండ్స్ చేత ట్రై చేపిస్తాను. నాకైతే చేపల పులుసు తిగ్గా ఉంటేనే ఇష్టం. మీకెలా ఇష్టమో చెప్పండి. ఇంక పైన ఆగలేనన్నా నాకు నాన్ వెజ్ చూడగానే నాకు సాంగ్ గుర్తొస్తది. మీకు కావాలంటే ప్లే చేస్తే చూడండి. మీరు కూడా ఇంతేనా? నాలో నాన్ వెజ్ లవర్స్ ఎవరున్నారో చెప్పండి. అలాగా ఫిష్‌ని అలా కుక్ చేస్తూ ఉంటే అరోమాకి అబ్బా! చాలా ఇప్పుడు చూస్తే సరే నాకు అది తినాలి అని అంత అనిపిస్తుంది. అంత క్రేవింగ్ వస్తుంది. ఆల్రెడీగా తిని ఉన్నా సరే నాకు మరీ తినాలనిపిస్తది. నాలో ఎవరైనా ఉన్నారా? రోజు నాన్ వెజ్ పెట్టినా నాకు బోరే కొట్టదండి. మీకు ఎలాగన్నా బోర్ కొడతదా? చికెనా, మటనా, ఫిష్ అలాంటిది ఏం లేదు. ఏం పెట్టినా నాన్ వెజ్ అంటేనే తింటాను. ఆ ఫిష్ అయితే అలా కలుపుతుంటే ఎంత బావుందో. అప్పుడప్పుడు నాకొకటి అనిపిస్తది. ఈ ప్రపంచంలో నా కోసం ఎవరైనా సరే ప్రాణాలు ఇస్తారు అని ఎవరైనా ఉన్నారంటే ఈ చేపలు, గొర్రెలు, చికెను కోళ్ళు ఇవే అనిపిస్తది అప్పుడప్పుడు. నా కోసం చాలా సాక్రిఫైస్ చేస్తాయండి అవి. అదేంటో నేనంటే ఎంత ఇష్టమో వాటికి. మీకొక టిప్ చెప్తా చూడండి. ఇక్కడ మా అక్క అయితే గరిటె పెట్టి అటు ఇటు మూవ్ చేసింది. ఎందుకంటే ఆ గిన్నె చిన్నదయిపోయింది. కానీ మీకైతే అస్సలు గరిటె పెట్టుకుంటే అట్లానే చెయ్యండి. అప్పుడు ఫిష్ అస్సలు బ్రేక్ అవ్వకుండా వస్తది. అక్కడ చూడండి మా అక్క నాకు టేస్ట్ కోసం పెడుతుంది. ఎక్కడైనా మనం అంతే నాకు ఆ వాల్యూ ఇస్తారు. కానీ ఆ రోజు ఎంత బావుంది తెలుసా? టేస్ట్ సూపర్ ఉంది.